హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనకి వైజాగ్ లొకేషన్ నుంచి అండ్ అలాగే మనకి జాబ్ అప్డేట్స్ రావడం జరిగింది. అంతకంటే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే కనుక చాలామంది కామెంట్ సెక్షన్లో ఆ లొకేషన్ ఈ లొకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, ఓకే. కాకపోతే ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో ఒక 4 days 5 days నుంచి మనకి అప్డేట్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. మనకి ఇదివరకు ఈ రేంజ్లో వచ్చే అప్డేట్స్ అనేవి నేను మేనేజ్ చేయడానికి చాలా కవర్ చేసేదాన్ని అన్నీ చెప్పడానికి. సో ఇప్పుడు ఏమైందంటే మనకి 1 లేదా 2 లేదా 3 అంతకంటే ఎక్కువ రావట్లేదు అనమాట. మనకి అప్డేట్స్ ఎప్పుడైతే మనకి వ్యాకెన్సీ ఉంటాయో అప్పుడే కదా మనకి ఓపెనింగ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో అందుకోసం మీరందరూ ఏం చేయాలి అంటే కనుక ప్లీజ్ కొంచెం పేషెన్సీతో మాత్రం వెయిట్ చేయండి, ఓకేనా? మీరు అనుకున్నటువంటి జాబ్ అప్డేట్స్ కూడా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది, కాకపోతే దానికి కొంచెం టైం అనేది పడుతుంది, ఓకేనా? ఫస్ట్ మనం వైజాగ్ లొకేషన్ నుంచి అయితే మనకు మరో జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది ఏంటంటే టోటల్లీ మనకి కంప్యూటర్ ఆపరేటర్కి రిలేటెడ్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్ కింద మేల్ కానీ ఫీమేల్ని కానీ వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి డెంటల్ క్లినిక్లో వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. కృపావతి డెంటల్ క్లినిక్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మనకి లొకేషన్ ఎక్కడ అంటే కనుక గోపాలపట్నం అండి. మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 PM వరకు ఉంటుంది. మధ్యలో మీకు 2 hours లంచ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారండి. కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇమేజ్ రవి క్రియేషన్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు వచ్చేసి జాబ్ పోస్ట్ ఏంటి అంటే కనుక మనకి గ్రాఫిక్ డిజైనర్ అండ్ అలాగే సిస్టమ్స్ ఆపరేటర్ వీడియో ఎడిటర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే కనుక మనకి విండోస్ అండ్ అలాగే MS ఆఫీస్ మీద మీకు స్కిల్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే కనుక BSc లేదా బీటెక్ ఉంటే సరిపోతుంది. మీకు శాలరీ అనేది 10,000 నుంచి 20,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. సో అండ్ అలాగే వీళ్ళు ఇంకొక రిక్వైర్మెంట్ ఏమనేది మెన్షన్ చేశారంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ఫోటోషాప్ నోన్ పర్సన్స్. ఎవరికైతే ఫోటోషాప్ మీద ఐడియా ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రెషర్స్ మే ఆల్సో అప్లై ఫర్ ది ట్రైనింగ్ పొజిషన్స్ కింద వీళ్ళు ఫ్రెషర్స్ని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్. అండ్ అలాగే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వమని కూడా చెప్పారు. అండ్ మీ యొక్క CV అనేది నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశారు, స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి దానికి సెండ్ చేసేయండి. అండ్ అలాగే మెయిల్ ID కూడా మెన్షన్ చేశారు, అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేసేయండి, ఓకేనా? అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక మనకి ఇది వైజాగ్ లొకేషన్ అనమాట. సో ఇది యాక్చువల్లీ మనకి స్కూల్ అండి, విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ దీని గురించి చెప్పిందే. సో వీళ్ళైతే మళ్ళీ హైరింగ్ అనేది ఓపెన్ పొజిషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏమేమి సబ్జెక్ట్స్ మీద అంటే కనుక మీకు టీచ్ చేయాల్సింది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసి ఉండాలి విత్ సబ్జెక్ట్ యొక్క స్పెషలైజేషన్స్లో. అండ్ అలాగే మీకు టీచింగ్ సైడ్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు టీచింగ్ అనేది మనకి CBSE ఇంటిగ్రేటెడ్ IIT JEE నీట్ ప్రీ ఫౌండేషన్ కోర్సులో అయితే మీరు టీచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు శాలరీ అనేది పర్ మంత్ 45,000 నుంచి 65,000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? అండ్ మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక జాబ్ యొక్క లొకేషన్ విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్, తిమ్మాపురం, వైజాగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్కి మీకు ఎటువంటి ఫీజు లేదు, ఓకేనా? సో రిజిస్ట్రేషన్ యొక్క QR కూడా నేను సైడ్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మనకి వాంటెడ్ ఫీల్డ్ కలెక్టివ్ ఎగ్జిక్యూటివ్స్గా కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఏమేమి లొకేషన్స్లో మీరు ఈ వర్క్ చేయాలి అంటే కనుక రాజమండ్రి, జగ్గంపేట, ఏలేశ్వరం, అమలాపురం, గన్నవరం, ఓకేనా? మీ శాలరీ అనేది 16,000 నుంచి 16,000 మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్ అలవెన్స్ 3,500 వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్సెంటివ్ వచ్చి పర్ అకౌంట్ 675, ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఫీల్డ్
కలెక్షన్ ఎగ్జిక్యూటివ్గా వాళ్ళు మాత్రం వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మేనేజర్ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేశారు, కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఈరోజు చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్ అయితే ఇవే అనమాట. ఈ మధ్య కాలంలో మనకి జాబ్ అప్డేట్స్ అనేవి చాలా తక్కువగానే వస్తున్నాయి. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే కొత్త వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అడిగినటువంటి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను, గ్యాదర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అనేది. బట్ ఎక్కడ కూడా మనకి వేకెన్సీ లేనట్టుగానే చెప్తున్నారు. అండ్ అలాగే డైలీ వేజెస్ గురించి డైలీ నాకు కామెంట్ అడిగితే వస్తుందన్నమాట. డైలీ వేజెస్ గురించి చెప్పండి రాజమండ్రి లొకేషన్లో అని నేను ఆల్రెడీ అడిగాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే ప్రెసెంట్ అయితే ఏవీ లేవు అని చెప్పేసి, ఉన్నప్పుడు వాళ్ళు చెప్తామన్నారు కాబట్టి మనం కూడా అస్తమానం అడిగితే బాగోదు కాబట్టి. సో మనకి అప్డేట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే నేను మీతో షేర్ చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ దయచేసి వెయిట్ చేయండి, ఓకేనా. సో ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఏంటి మనం చెప్పిన అప్డేట్స్ ఏం చెప్పట్లేదు అని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు అంటే కనుక మీరు అడిగిన అప్డేట్స్ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను కదా. సో ఎవరైతే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. మీరు అడిగినట్టు జాబ్ అప్డేట్స్ నేను గ్యాదర్ చేస్తున్నాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఓకేనా. పేషెన్స్తో వెయిట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.